అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పుట్ట మన వీడియో ఏమంటే ఆశ్రమంలో ఎన్నెన్నో పనులు ఉంటాయి. అందులో భాగంగా ఇది కూడా ఒకటి అనమాట. ఇక్కడ కొంతమంది వీడియోలో మిస్ అయ్యారులేండి. అంటే కొంతమంది కటింగ్ షేవింగ్ అయిపోయిన తర్వాత వీడియో తీద్దామని మనసుకొచ్చింది, మళ్ళీ తీసాం వీడియో. ఇంతకుముందు అయితే పెద్ద పంజానికి పోయే వాళ్ళని వీళ్ళందరినీ పిలుచుకొని కటింగ్లు షేవింగ్లకి. ఇప్పుడైతే మాత్రము ఇక్కడ షేవింగ్ చేస్తున్నాడు కదా ఈ అబ్బాయి, అయితే మన ఆశ్రమానికే వచ్చి ఈ రకంగా వీళ్ళకి కటింగ్లు షేవింగ్ చేసి వెళ్తాడు. ఇదే విధంగా బట్టలు ఐరన్ వేసేవాళ్ళు ఎవరన్నా వస్తే బాగుండు మన ఆశ్రమానికి. కాకపోతే ఉచితంగా ఎవరు కాదండి, డబ్బులు ఇస్తాము. ఇంకా మీరు అనుకోవచ్చు ఆశ్రమవాసుల బట్టలకి ఐరన్ అవసరమా అమ్మ అన్నట్లుగా. ఎప్పుడో ఒకసారి ఐరన్ కూడా వేస్తే మంచిదని నా ఉద్దేశం. ఎంత మంచిగా మనం ముదికినా కూడా పెద్దవాళ్ళు కదండి, వృద్ధులు కదండి, అంత నీట్గా పెట్టుకోలేరు. కాబట్టి దాన్ని వాష్ చేసి ఐరన్ వేస్తే కూడా క్రిమికీటకాలు దూరం అవుతుందని నా ఉద్దేశము. అవునా కదా, మీరేమంటారు? కాకపోతే ఆశ్రమానికి వచ్చి ఐరన్ వేసిస్తే బాగుండు, కానీ అలాంటి వాళ్ళు మాకెవరూ దొరకలేదండి. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి.